నమస్కారం. ముందుగా ఎన్‌పిఎన్ న్యూస్‌కు స్వాగతం. ఈరోజు మనం గురుకుల పాఠశాల యొక్క ప్రవేశం ఏ విధంగా ఉంటుంది? గురుకుల పాఠశాలలో ఏ విధంగా రిజర్వేషన్ అనేది ఉంటుందనే విషయం ఈరోజు మనం లైవ్ డెబ్యూటీకి రావడం జరిగింది. ఇందులో మన స్టూడియోకి గిరిజ కుమారి గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్, డిస్ట్రిక్ట్ కన్వీనర్ గురుకుల. మేడం నమస్కారం. వస్తారండి. మేడం మీ గురించి చెప్పండి. ముందుగా ఎన్‌పిఎన్ న్యూస్ ఛానల్ వారికి, దాన్ని నిర్వహిస్తున్న వెంకటేష్ గారికి నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా పాఠకులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను గిరిజా కుమారి, ప్రిన్సిపల్ రిటైర్డ్ అండ్ డిస్ట్రిక్ట్ కన్వీనర్గా రిటైర్డ్ అయ్యానండి. జిల్లా బీజేపీ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే అనంతపురం మహిళా బలిజ సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నాను. మేడం గురుకుల పాఠశాల ఎప్పుడు స్థాపించారు? దాని ముఖ్య ఉద్దేశం ఏమి? ప్రవేశం ఏ విధంగా ఉంటుంది? మరియు దాని యొక్క రిజర్వేషన్ ఏ విధంగా ఉంటాయి? ఈ యొక్క గురుకుల పాఠశాలలో అసలు ఆ పదమే ఎంతో పవిత్రంగా, ఎంతో భావోద్వేగంగా ఉంటుంది. గురుకులం అంటే మనం వినే ఉంటాము. పూర్వకాలంలో ఉపాధ్యాయులు అంటే అప్పుడు గురుకులాలంటే మునులు వాళ్ళకు విద్యాబోధన చేస్తూ ఉండేవాళ్ళు. అంటే గురుకులం అంటే గురువుల దగ్గరికే శిష్యులు పోయేవాళ్ళు అనమాట. ఒకే చోట వాళ్ళు సహజనం చేస్తూ ఉపదేశించిన ఆ యొక్క మంత్రాలనైతేనేమి, చదువునైతేనేమి, ఇతర విషయాలంతా నేర్చుకుంటుండేవాళ్ళు. వాళ్ళకు కూడా సపర్యలు చేస్తూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో ఇటు పాఠాలు నేర్చుకోవడము, అటు గురువులకు సేవ చేయడము, ఇవన్నీ ఒకే చోటు ఉండి జరిగేది. గురువులు కూడా వాళ్ళను తమ బిడ్డల కంటే ఎక్కువగా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి విద్యాబోధన చేస్తూ తమంతటి వాళ్ళని తమకంటే పెద్దవాళ్ళను చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి ఆ గురుకులం అనేది ఒక మంచి పవిత్రమైన భావన, ఆ యొక్క పవిత్రమైన నామం పేరు అనమాట. సో 1983లో మనకు ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఎక్కువగా తెలుగు పైన, రాష్ట్రం పైన ఎక్కువ అభిమానం, మక్కువతో వచ్చారు. కాబట్టి అప్పుడు గురుకులాలు అనే ఈ యొక్క వ్యవస్థను స్థాపించారు. అది ఎలా, మన ఎస్ఆర్ శంకరన్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నారనమాట. ఆయన ఐడియల్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పొచ్చు. అందులో ఫస్ట్ దళిత్ ఐఏఎస్ ఆఫీసరు. వారు ఎస్సీ పట్ల, ఈ కమ్యూనిటీ పట్ల ఎంతో వాళ్ళని డెవలప్ చేయాలి, పైకి తీసుకురావాలని చెప్పి చాలా కార్యక్రమాలు. దాంట్లో ముఖ్యమైన అబాలిషింగ్ ఆఫ్ బాండెడ్ లేబర్, దాన్ని 1972 యాక్ట్గా తీసుకొని వచ్చినారు. సో ఆ విధంగా కమ్యూనిటీకి ఎంతో చేశారు. వారి యొక్క స్ఫూర్తితో మన యొక్క ఎన్టీ రామారావు గారు ఈ యొక్క గురుకుల పాఠశాల స్థాపించాలి. ఎవరైతే ఆర్థికంగా, సాంఘికంగా వెనకబడి విద్యకు దూరంగా ఉంటారో పల్లెల్లో, అలాంటి వారికి విద్యా బోధన చెయ్యాలి. సమాజం బాగుపడాలంటే ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలి. ఆ తర్వాతే వాళ్ళ యొక్క జీవితము, వాళ్ళ యొక్క అభ్యున్నతి అనేది కలుగుతుందన్న మంచి ధ్యేయంతో అప్పుడు ఎన్టీ రామారావు గారి యొక్క గురుకుల పాఠశాల 1983లో మొదలు పెట్టారు. అప్పుడు మన యొక్క రాయలసీమలో మొట్టమొదటగా అనంతపురంలో జూలైలో, ఆ తర్వాత ఆగస్టులో కర్నూలులో, అంతకుముందు నెల్లూరులో ఏప్రిల్లో మొదలైందండి. కృష్ణా జిల్లాలో కూడా ఏప్రిల్లో మొదలైంది. ఈ విధంగా 1983లో ఈ యొక్క స్కూల్స్ స్టార్ట్ అయింది. మొట్టమొదటిగా అప్పుడు 23 జిల్లాలు ఉండేది. బోత్ ఇప్పుడు తెలంగాణ ఏపీ రెండు కలిపి సమైక్య ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలకు 46 స్కూల్స్ మొదలు పెట్టారండి. 46, ఒక్కొక్క జిల్లాకు 2, ఒకటి అబ్బాయిలకు ఒకటి అమ్మాయిలకు, అలా 46 స్కూల్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఒక 2 years కంతా 3వ స్కూల్ స్టార్ట్ చేశారు, ఇంకొక బాయ్స్ స్కూల్. ఆ విధంగా 69 స్కూల్స్తో రాని యొక్క ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇప్పుడు తీసుకుంటే అసలు రెండు సమైక్యంగా ఉన్నప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 298 స్కూల్స్ ఉండేవి. ఆ తర్వాత డివైడ్ అయిన తర్వాత యాజ్ ఆన్ టుడే తీసుకుంటే మన యొక్క కేవలము ఆంధ్రప్రదేశ్లోనే 195 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. ఇది చెప్పాను కదండి, కేవలము ఈ ఎవరైతే చదువులను కొనుక్కోలేరు, ఎవరైతే పాఠశాలలకు సరిగా వెళ్ళలేరు, ఎందుకంటే
తల్లిదండ్రులకు విద్య గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలిసిండేది తక్కువ ఆ కాలంలో 83 ముందు. తెలిసినా వాళ్ళు పంపాలంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి కూడా సరిగా ఉండేది కాదు. ఏవి పుస్తకాలు కొని ఇవ్వాలన్నా, ఇంకో చదువు చెప్పించాలన్నా కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి, ఆ పరిస్థితి ఉండేదన్నమాట. తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుండేది కాదు. తల్లిదండ్రులు లేబర్ అంటే కూలి పనులు చేసుకునే వాళ్లకు ఇంట్లో చిన్న పిల్లలు చూసుకునేకి కొంచెం ఒక ఏది వచ్చిన పిల్లల్ని ఇంట్లోనే వాడుకునేవాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి. కాబట్టి ఈ పరిస్థితి నుంచి వీళ్ళ బయట తీసుకొచ్చి వీళ్ళకి చదువు చెప్పాలంటే వాళ్ళకు ఒకే చోట విద్య, ఒకే చోట వాళ్ళకు భోజన వసతి అనేది ఉండాలని చెప్పి ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ ని స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ 83లో స్టార్ట్ అయిన ఈ స్కూల్స్ లో 87 వరకు దీన్ని సపరేట్ ఒక వ్యవస్థ అనేది ఉండేది కాదనమాట. దాన్ని ఆర్గనైజ్ చేయడానికి, ఈ యొక్క విజిట్ చేయడానికి, దాన్ని మంచి పందాలు నడిపించడానికి సోషల్ ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదండి, ఆ సోషల్ డిపార్ట్మెంట్ మాత్రం జిల్లా స్థాయిలో చూసుకునేది అనమాట. బట్ 1987లో మొత్తం రాష్ట్రం అంతటికి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఆర్గనైజ్ చేయడానికి ఒక సొసైటీ అని ఏర్పడింది అనమాట. ఏబి సోషల్ ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అని అప్పుడు హైదరాబాద్లో ఏర్పడింది. మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కంబైండ్ ఉండింది కాబట్టి. సో 87 నుంచి దీని యొక్క వ్యవస్థాపన జరిగిన తర్వాత దాని యొక్క ఆర్గనైజేషన్, దానికి ఒక పకడ్బందీగా స్టాఫ్ సెలెక్షన్, ప్రిన్సిపల్స్ ని తీసుకోవడము, ఇలా ఒక పందాలో జరగడం మొదలు పెట్టిందండి. మేడం, దాని ప్రవేశ పరీక్ష అంటే ఎన్నో క్లాస్ నుంచి ఎన్నో క్లాస్ వరకు గురుకుల పాఠశాల నిర్వహించేవారు? 5వ తరగతి వాళ్లకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండేదండి. 5వ తరగతిలో అంటే స్టార్టింగ్ లో ఒక్కొక్క క్లాస్ లో 30 మంది స్టూడెంట్స్, ఒక టీచరు అన్న ఆ సిస్టమ్ లో నడిచిందండి. ఆ తర్వాత అంటే ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యే కొద్దీ 35 మంది ఒక టీచర్, అంటే ఒక క్లాస్ లో ఒక సెక్షన్ 35 మంది ఉంటారు. ఆ తర్వాత అది 40 మందికి వచ్చింది. 80 మెంబర్స్ ఉండాలి, 2 సెక్షన్స్ కలిపి. 70 మెంబర్స్ ఎస్సీస్ ఉంటారు, 5 మంది ఎస్టీలు ఉంటారు, 4 బీసీలు ఉంటారు, 1 ఓసీ ఉంటారు. ఈ విధంగా మొత్తం 80 మెంబర్స్ ని ఆ విధంగా సెలెక్షన్ లో తీసుకుంటారు. ఈ 5th క్లాస్ లో తీసుకున్న వాళ్ళు ఒక్కొక్కసారి అంటే అనారోగ్య రీత్యాను, లేకపోతే ఇంకా వేరే కారణాల వేరే చోటకు వెళ్ళి చదువుకునే సోమతగల వెళ్ళిపోవడము, ఇలా ఏదో యాబ్సెంట్ అయినప్పుడు అంటే డ్రాప్ అవుట్స్ అనమాట. ఇలా డ్రాప్ అవుట్స్ 6th లో 7th లో 8th లో ఇలా జరిగినప్పుడు ఆ యొక్క క్లాసులో ఏ క్లాస్ లో డ్రాప్ అవుట్స్ ఉన్నారు వాటినంతా మళ్ళీ తీస్తారనమాట. తీసి పలానా ఇప్పుడు ఇక్కడ కురుగుంట ఉంది, తర్వాత గుత్తి ఉంది, ఇంకా బాయ్స్ అయితే బీపప్పూరు, కాల్సం ఇలా ఉన్నాయి. ఏ క్లాసుల్లో డ్రాప్ అవుట్స్ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారని చెప్పి తీసి కామన్ గా మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టి మళ్ళీ దాన్ని ఫిల్ చేస్తారు 80 ఉండేటట్లు. ఇదండి పద్ధతి. మేడం, ఇప్పుడు గురుకుల పాఠశాల టైమింగ్స్ ఎలా ఉండేవి, అందులో విద్యా బోధన ఏ విధంగా? టైమింగ్స్ అంటే గురుకులం కదండి ఇది. మామూలు ఇళ్లలో అయితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు 6కో 7కో లేస్తారు, రెడీ అవుతారు, స్కూళ్ళకి వెళ్తారు మామూలు స్కూల్స్ కి. ఇది గురుకులం కాబట్టి అక్కడే టీచర్స్ ఉంటారు, క్వార్టర్స్ లో అక్కడే పిల్లలు ఉంటారు. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట. పీడీలు ఉంటారు. వాళ్ళు మార్నింగ్ 5 o'clock పిల్లల్ని నిద్ర లేపుతారు. 5 to 5:30 వాళ్ళ ఓన్ టైం అనమాట. అంటే వాష్రూమ్కి వెళ్ళడము, స్నానం చేయడము, రెడీ కావడము, ఇవన్నీ ఉండేసి ఏం చేస్తారు, గ్రౌండ్కి వచ్చేస్తారు. గ్రౌండ్ లో అప్ టు 6 అక్కడ జాగింగ్ చేయడం కానీ, తర్వాత వార్మింగ్ అప్ ఇలాంటివి చేసి, ఇంకేమన్నా గేమ్స్ సీజన్ అయితే గేమ్స్ ఆడటము, ఇలాంటివన్నీ ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని ఉంటాయండి అండర్ ది గైడెన్స్ ఆఫ్ పీడీ అండ్ పీఈటీ. ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళు మళ్ళీ రెడీ కావడము, తర్వాత వాళ్ళు ఏమన్నా వర్క్ ఉంటే చేసుకోవడము, ఫ్రెష్ అప్ కావడము అయిన తర్వాత మళ్ళీ అంటే అప్పట్లో మాకు 7-5 కంతా 84, 85, 86 ఆ టైంలో 7-5 కంతా ప్రేయర్ హాల్కి వచ్చేసేయాలి. ప్రేయర్ హాల్కి వచ్చిన తర్వాత అప్పుడు 7:15 ప్రేయర్ స్టార్ట్ అయ్యేది. 7:30కి అయిపోయేది. 7:30కే ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయ్యేది. 8:15 వరకు 45 minutes అలా ఉండేది అనమాట. మరి ఇప్పుడు గురుకుల పాఠశాలలో చదివే పిల్లలు తప్పు చేస్తే శిక్ష ఏ విధంగా ఉంటుంది, అంటే పనిష్మెంట్? తప్పు అనేది చాలా రకాలుగా ఉంటుంది. తప్పు మిస్టేక్స్ అనేది అకాడమిక్ సైడ్ కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ మెయిన్లీ పనిష్మెంట్ అనేది ఈ విద్యాపరంగా తీసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే
అక్కడ వాళ్ళ యొక్క మిస్టేక్స్ ని రెక్టిఫై చేయడానికి టీచర్స్ ఉంటారు. పనిష్ చేసేది కూడా ఒక పద్ధతిగా, తప్పనిసరిగా పిల్లవాడి కోసము, మిగిలిన పిల్లల కోసము కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయన్నమాట. ఓకే. ఆ, ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఆ, అంటే వేరే కడప డిస్ట్రిక్ట్ లో నేను వర్క్ చేసేటప్పుడు ఓకే. 6th క్లాస్ అమ్మాయి అన్నమాట. పేరు కూడా బాగా గుర్తుంది, ఈశ్వరి అనే అమ్మాయి. ఆ అమ్మాయి చిన్నపిల్ల కదా, తెలియకనో తెలుసో ఎలాగో మరి ఇల్లు గుర్తుకొచ్చో వెళ్ళిపోయింది. ఓకే. స్కూల్ నుంచి వెళ్ళిపోయి ఆ తర్వాత అందరూ అటెండర్లు, టీచర్లు అందరూ పరిగెత్తి వెతికితే ఇక్కడ రైల్వే స్టేషన్ లో దొరికింది అమ్మాయి. ఓకే. దొరికితే పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత ఇట్లే చేస్తుంటారు మేడం ఇక్కడ పిల్లలు అలా అంటే, అలా చేస్తే ఎలా, ఒకరు చూసి ఒకరు అందరూ చేస్తారు కదా అని చెప్పి నేను వాళ్ళ పేరెంట్ పిలిపించి హ్యాండ్ ఓవర్ చేసేసాను. ఓకే. చేసిన తర్వాత ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఫోన్ చేసి అలా ఎలా పంపిస్తారు ఏంటి అట్లా అని అంటే, లేదండి తప్పదు, కొన్ని మేము అవలంబించాలి, లేకపోతే ఇలా పొయ్యి వస్తూ ఉంటే ఇది ఇల్లు కాదు కదా, ఓకే. మనం కంట్రోల్ చేయాలి. రేపోతే మీరే అడుగుతారు, చదువు ఏంటి ఇలా ఉంది అలా ఉంది అని అడుగుతారు, మీరు పద్ధతి ఏంటి సరిగా లేదు అని అంటారు. ఇవన్నీ మేము కంట్రోల్ చేయాలంటే మేము కొన్ని అవలంబించాలి అన్నా. అప్పుడు అడిగారు, ఇది సొసైటీ రూలా మీ రూలా అని అడిగినారు. ఓకే. నేను చెప్పా ధైర్యంగా, ఇది నా రూల్ అండి, టు కంట్రోల్ 400 స్టూడెంట్స్. ఓకే. ఇది నేనే పెట్టుకున్నా. వన్స్ వితౌట్ పర్మిషన్ బయటకు వెళ్తే మళ్ళీ అలో చేయకూడదు, నేనే పెట్టుకున్నాను అని అంటే, ఆ తర్వాత అతనికి కోపం వచ్చింది. ఆ తర్వాత ఏదో అఫీషియల్ గా ఇబ్బందులు పెట్టడం జరిగింది. బట్ మనం మంచి అనుకున్న దాన్ని, ఇన్స్టిట్యూషన్ కు మంచి జరుగుతుందనే దాన్ని మనం ఫాలో కావడంలో నాకు తప్పు లేదని చెప్పి నేను అనుకున్నాను. మేడం, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో తల్లిదండ్రుల గురువులకు ఏ విధంగా స్పందిస్తే ఒక విద్యార్థిని మంచి పౌరునిగా తీర్చిదిద్దగలుగుతారు? తప్పనిసరిగా ఆ బాధ్యత ఎంత ఉందో తల్లిదండ్రుల బాధ్యత కూడా అంతే ఉంటుందని చెప్పి నేను నమ్ముతానండి. ఎందుకంటే మా దగ్గర ఉన్నంత వరకు మేము చెప్పే అంటే పాఠాలే కాక ఈ మారల్ వాల్యూస్ గురించి, ఓకే. బుద్ధి పాఠాలు కూడా కొన్ని చెప్తూ ఉంటాం. ఓకే. నేను ప్రతి టీచర్ చెప్తా, 45 నిమిషాలు అంటే మీరు 40 నిమిషాలు పాఠం చెప్పండి, 5 నిమిషాలు ముఖ్యంగా ఆడపిల్ల అయితే లోక జ్ఞానం గురించి చెప్పండి. ఏం జరుగుతోంది బయట, ఎందుకంటే వాళ్ళు బావిలో కప్పలా ఉండకూడదు. ఓకే. కాబట్టి వాళ్ళకు న్యూస్ రీడింగ్ ఉంటుంది మార్నింగ్ ప్రేయర్ లో. ఓకే. న్యూస్ రీడింగ్ తో పాటు మీరు కొంచెము ఏ విధంగా ఉంటే బాగుంటుంది సమాజంలో, రేపొద్దున ఇది వదిలి వెళ్తారు, కాలేజ్ వెళ్తారు, అప్పుడు ఎలా ఉండాలి, ఇవి కూడా చెప్తూ ఉండండి. ఇక నేనైతే ఈ ఆగస్ట్ 15, 26 జనవరి ఇలాంటి అకేషన్స్ వస్తాయి కదా, మా లెక్చరర్స్ మనకి ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది ఏమి ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ చెప్పినవే నేను చెప్పకుండా నాది మాత్రం కొంచెం రూట్ వేరేగా ఉంటుంది. ఓకే. ఎప్పుడు గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళు వాళ్ళ గురించి కాకుండా, వీళ్ళు సమాజంలో ఏ విధంగా మెలగాలి, ఇన్స్టిట్యూషన్ లో ఏ విధంగా ఉండాలి, సమాజానికి పనికొచ్చే పనులు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఉండాలి. ఈవెన్ రోడ్లో పోతున్నా నువ్వు ఒక ట్యాప్ నీరు కారిపోతున్నా దాన్ని వదిలేసేయకుండా ఆఫ్ చేయాలి. ఇలాంటివి కొన్ని చెప్తూ ఉంటాను అనమాట. అంటే సమాజానికి పనికి రావాలి ప్రతి ఒక్కరు అని చెప్పి అలా చెప్పడం జరుగుతూ ఉంటుందండి. అయితే కాబట్టి తల్లిదండ్రుల పాటు కూడా చాలా ఉంటుంది. వాళ్ళు కూడా మాతో దోహదం చెయ్యాలి. ఎందుకంటే అందరు స్టూడెంట్స్ ఒకలాగా ఉండరు కదా. అలాంటప్పుడు మా పిల్లవాడికి ఎందుకు పదే పదే చదివిస్తారు, మా పిల్లవాడిని ఎందుకు ఇది అడుగుతారు, మా పిల్లవాడిని ఎందుకు ఈ విధంగా అన్నారంట అంటే తప్పనిసరి 40 మంది ఒకలాగా లేనప్పుడు, నలుగురు బాగా చదవనప్పుడు మనకి తప్పనిసరిగా దగ్గర కూర్చోబెట్టుకొని చెప్తాము. తర్వాత ఇంటికి పోయేటప్పుడు ఎక్కువ హోంవర్క్ ఇస్తాము, అవన్నీ చేసుకురావాలని మీకు బాధ్యత ఇస్తున్నాం పేరెంట్స్ కి. ఆ హోంవర్క్ చేస్తున్నారా లేదా, అనవసరంగా 10 రోజులు ఇంటికి వచ్చారంటే ఎక్కడో బంధువుల ఇంట్లకు అటు ఇటు గాలిగా తిరగకుండా ఇవి చేసుకురండి, చదువుతున్నారు లేదా మీరు అబ్జర్వ్ చేయండి అని వాళ్ళకు కొంచెం బాధ్యత చెప్తాము. తప్పనిసరి అది. మేడం, ఇప్పుడు విద్యార్థులు మీరు చదువు చెప్పే టైంలోన ఈ స్కూల్ మాకొద్దు బాబు, ఉదయాన్నే లేపుతారు, రాత్రి వరకు చదివిస్తారు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు? ఉంటారండి, తప్పనిసరిగా ఉంటారు. ఎందుకంటే చిన్న ఏజ్ కదా, వాళ్ళకు 10 years నుంచి వచ్చేస్తారు. 5th క్లాస్ ఉంటే 10 years 11 years ఉంటుంది, వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ మామూలుగా అంటే విలేజ్ లో స్కూల్స్ లో వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం వెళ్తారు, ఇష్టాన్ని ప్రకారం వస్తారు. కొన్ని రోజులు ఏదో ఇంట్లో అబ్బాయిని చూసుకోమంటే ఆ చెల్లెల్ని చూసుకోమంటే చూసుకుంటూ ఉంటారు, లేదా పనికి వెళ్తూ ఉంటారు. హ్యాపీగా అలా తిరిగి 4 చెనిక్కాయ చెట్టు బీకి చెనిక్కాయలు తిని మామిడికాయలు తిని అలా
ఉల్లాసంగా హ్యాపీగా బాగా గడుపుతూ ఉంటారు. విలేజ్ లైఫ్ మనకు తెలుసు కదా, ఓకే అలా ఉంటారు. ఎవరన్నా అత్త మామూలు వస్తే వాళ్ళతో ఉండిపోవడం, స్కూల్కి పోకపోవడము, వర్షం వస్తే స్కూల్కి పోకపోవడము, లేదా వాళ్ళతో ఊర్లకు వెళ్ళడము, ఇలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు మాకు తెలిసినంత వరకు. కొద్దో గొప్ప, ఓకే కొందరు ఎక్కువ కొందరు తక్కువ అంతే. ఓకే కానీ వేరేజ్ రెసిడెన్షియల్ స్కూల్ అడుగు పెట్టిన తర్వాత ఒక పద్ధతి అంటూ ఉంటుంది. 5 గంటలకు లేయాలి, వాష్రూమ్కి వెళ్ళాలి, రెడీ కావాలి, యూనిఫామ్ వేసుకోవాలి, స్నానం చేయాలి, స్కూల్కు ఈ టైంలో ఈ 1 అవర్లు ఇవన్నీ గడిపి స్కూల్కు అటెండ్ కావాలి, అక్కడ సిస్టమేటిక్గా నిలబడాలి ప్రేయర్లో. ఓకే ఇలాంటివన్నీ ఉంటుంది. కొత్తలో అలా ఉండడము, గీక్కోవడము, ఇలా మాట్లాడడము ఏదో చేస్తుంటారు. వాళ్ళు కంట్రోల్ చేసేది టీచర్స్గా, పీటీలుగా ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. ఓకే మేడం, విద్యార్థులకు గురువులకు ఏ విధంగా అవినాభావ సంబంధం ఉంటే బాగుంటుంది మీ అనుభవం? ఎక్కువ టైం మాతోనే ఉంటారు కదండి వాళ్ళు. ఓకే వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టేసి వచ్చి మా దగ్గర ఎక్కువ టైం ఉంటారు. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలంటే తల్లిదండ్రులాగా చూసుకోవాలి, ఇంకా వీలైతే ఇంకా ఎక్కువగా కూడా చూసుకోవాలి. ఓకే మీకు పరిచయం ఉంటుంది, ఇక్కడ కేఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో నాగరత్నమ్మ అనే అమ్మాయి ఉందన్నమాట, ఓకే ప్రిన్సిపల్ గా. ఇప్పుడు కేఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో ప్రిన్సిపల్ గా ఆ అమ్మాయి అలాగే కురుగుంట్లో జాయిన్ అయినప్పుడు కొత్తలో వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ఏడ్చి ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత రానని మొరాయించిందంట. ఓకే మొరాయిస్తే వాళ్ళ పేరెంట్స్ రానంటోంది మేడం అంటే, మీరు ముందు తీసుకురండి, నేను చెప్పానంట, నాకు గుర్తులేదు, అమ్మాయి చెప్తుంది ఇప్పుడు మీటింగ్స్ లో, మీరు తీసుకురండి, నేను ఒకసారి మాట్లాడతాను, ఆ తర్వాత కూడా అమ్మాయి పోతానంటే తీసుకెళ్ళండి అని అంటే పిలుచుకొని వస్తే నేను మాట్లాడానంట. ఈ విధంగా చదువుకుంటే నువ్వు బాగుపడతావమ్మా, ఇట్లా పై పొజిషన్కి వస్తావు, నాలాగా నువ్వు కూడా ప్రిన్సిపల్ అవుతావు, ఈ విధంగా అన్నీ చెప్పి నీకు నువ్వు చదువుతూ ఉండు, నీకు ఏదొస్తా చదువుకో. మంచి ఇంటెలిజెంట్ అమ్మాయి, తర్వాత ఎక్కువగా ఒబీడియంట్గా కూడా ఉండేది, మంచి పాఠాలు వినేది, బాగా చదివేది, కాకపోతే హోమ్ సిక్నెస్ అమ్మాయి. సో నువ్వు ఇలా చదువుకో, నువ్వు ఇలా చదివి క్లాస్ ఫస్ట్ ఇలా వచ్చినావంటే నీకే ఇంట్రెస్ట్ వస్తుంది, నువ్వు చూడని చెప్పి కొంత పెట్టుకొని రోజు పలకరించేదాన్ని. రోజు నేను ప్రేయర్ అయిపోతూనే ఇలా వచ్చేసరికి స్తంభం దగ్గర నిలుపుకోండేది, పలకరించేదాన్ని. ఏం నారుతున్నా, బాగున్నావా, ఏంటి, ఏమేమి చెప్పి పలకరించేదాన్ని, టీవీ చేసావా ఏంటి, అలా రోజు పలకరిస్తూ ఉండేక ఆ అమ్మాయికి ఏమైంది, ఇక్కడ ఉండాలి అన్న ఆ యొక్క ఉత్సాహం పెరిగింది అనమాట. ఇంటికి వెళ్ళకూడదని వాళ్ళ పేరెంట్స్ వస్తే, లేదు నేను రాను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఆ తర్వాత రోజు గమనించేదంట. మేడం ఎలా వెళ్తున్నారు, ఎలా నడుస్తున్నారు, ఎలా ఉన్నారు అని చెప్పి నన్ను అబ్జర్వ్ చేద్దాం, ఎలా ఫ్యాన్స్ కట్టుకొని ఇలా అని చెప్పి. అప్పుడు మేము చిన్నగా ఉండేవాళ్ళం, బిఫోర్ మ్యారేజ్ కదా, అలా అబ్జర్వ్ చేస్తూ ఉండి రాను ఒక ఇది వచ్చింది, నేను ఇలాగే ఉండాలి, ఇలాగే మేడం కావాలి, నేను ప్రిన్సిపల్ కావాలని ఒక ఇంట్రెస్ట్ మొదలైంది. క్లాస్ లో కూడా ఫస్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి అలాగయ్యి ఇప్పుడు సాధించిన ప్రిన్సిపల్ అయింది. అందులో మామూలు ప్రిన్సిపల్ మంచిగా యాక్టివ్గా మంచిగా డిస్ట్రిక్ట్ మొత్తంలో మంచి మంచి పేరు తెచ్చుకుంది ఆ అమ్మాయి. కేఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో ఉంది. నాకు అనిపిస్తుంది మనకంటే కూడా ఎక్కువ కష్టపడతాను, బాగా చేస్తా ఉంది అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లోన సమాజంలో కొంతమంది చెడుగా ఉంటున్నారు మేడం. ఆ చెడుగా ఉంటున్నారు వింటూ ఉన్నాము. అది ఏ విధంగా వాళ్ళు చెడుగా పోయారు, బట్ వాళ్ళు చెడుగా పోకుండా మరి ఏ స్టేజ్ నుంచి వాళ్ళు మార్చవచ్చు, ఏమైనా ఐడియా? దొంగతనం అన్ని చెడులు అంటే చాలా రకాలు ఉంటుంది. వీళ్ళెవ్వరు కూడా చెడుగా పుట్టరు. నేను చెప్పడం ఏంటంటే, ఏ మహిళ అయితేనేమి, ఏ పురుష అయితేనేమి పుట్టుకతో ఒక బాలుడు బాలికగానే పుడతారు. వాళ్ళు చెడుగా పుట్టరు. ఏ తల్లిదండ్రి కూడా చెడ్డ వాళ్ళని కనరు. ఇది మాత్రం నగ్న సత్యం. చెడు వాళ్ళని కనరు. అసలు చెడువాడు పుడతాడు నాకంటేనే పుట్టుకనే అంటే ఆహ్వానించని వాళ్ళు కూడా ఉంటారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులకు ఎప్పుడు పిల్లలు మంచి వాళ్ళుగానే ఉండాలనుకుంటారు. కానీ పుట్టిన తర్వాత వాళ్ళు ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క రకంగా తయారవుతుంటారు. ఇక బాధ్యత అనేది ఎవరిపైన ఉంటుందంటే మొదట తల్లిదండ్రులపైనే ఉంటుంది. తల్లిదండ్రులు ముందు పిల్లవాళ్ళ ముందే మంచిగా మసలుకోవాలి. వాళ్ళని మంచి మనుషులుగా తీర్చిదిద్దాలంటే ఫస్ట్ తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఎందుకంటే తల్లిని అంటారు కదా, మొదటి పాఠశాల తల్లి యొక్క ఒడి మొదటి పాఠశాల అంటారు. సో తల్లి చిన్నప్పటి నుంచి మంచి అలవాటు, మంచి మాటలు, మంచి వినిపిస్తూ ఉంటే అదే విధంగా పిల్లలు తయారవుతారు. ఆ తర్వాత
పాఠశాలకు వచ్చిన తర్వాత ముందు ఎవరు టీచర్స్, ముందు టీచర్స్ వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ యొక్క పద్ధతులు ఇవన్నీ కూడా మంచిగా అలవర్చుకొని ఉండాలి. ఇది అంటే విద్యాలోకానికి నా యొక్క అభ్యర్థన కూడా అనుకోండి. టీచర్స్ ముందు వాళ్ళ విద్యుత్ ధర్మం ఏంటి, మంచి పౌరులు తయారు చేయడం, విద్యను బోధిస్తూ మంచి పౌరులు తయారు చేయడం. అలాంటప్పుడు వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు మంచి నడవడిక ఉండాలి, మంచి అలవాట్లు ఉండాలి. పిల్లల ముందు అదే విధంగా మంచిగానే నడుచుకోవాలి. అది ఉన్నప్పుడే మంచి విద్యార్థులు తయారవుతారు. ఆ తర్వాత విద్యను బోధించేటప్పుడు కానీ పద్ధతిగా చెప్పాలి. నేను 10 రోజుల పాటు ఒక రోజులో చెప్పేస్తానంటే కుదరదు. 10 రోజుల భోజనం మనము 10 పూటలు ఒక పూట తినగలమా? తినలేము. విద్యార్థులు కూడా ఏ విధంగా వాళ్ళు నేర్చుకుంటాండి, నేను ఒక క్లాస్ లో 10 పాఠాలు చెప్పేస్తాను ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను 10 పాఠాలు చెప్పేస్తాను ఒక రోజులో అనే వాళ్ళు ఉన్నారు. నీకు టాలెంట్ ఉండొచ్చు, కానీ పిల్లవాళ్ళ టాలెంట్ ఉంటుందా? నువ్వు గంటలో 10 పాఠాలు చెప్పొచ్చు, నీకు ఆ టాలెంట్ ఉండొచ్చు, కానీ విద్యార్థుల్లో ఆ టాలెంట్ ఉండాలి, గ్రాస్పింగ్ పవర్ ఉండాలి కదా. నీ పని అయిపోతుంది, నీ పని అయిపోతావు, 9 రోజులు ఖాళీ కూర్చుంటావు. కానీ విద్యార్థులు నేర్చుకోవాలి కదా. ఆ యొక్క నైతిక భావన అనేది తప్పనిసరిగా ఉపాధ్యాయుల్లో ఉండాలండి. అంటే ఇప్పుడు నైతిక విలువలు అంటే కొంతమంది తెలియకపోవచ్చు, బట్ దాని గురించి చెప్పగలుగుతారా? బట్ ఒక క్లాస్ లో మరి ఈ నైతిక విలువల గురించి ఒక 10 నిమిషాలు కానీ ఒక 5 నిమిషాలు కానీ చెప్తే ఆ పిల్లలకి ఏమైనా ఐడియా అవ్వచ్చు. ఇంతకుముందు ఉన్న మన కరికులంలో మోరల్ ఇన్స్ట్రక్షన్స్ బాగా గుర్తుంది నాకు. ఎంఐ క్లాస్ అనేవాళ్ళం మేము చదువుకునేటప్పుడు. అది టైం టేబుల్ ఉండేది అనమాట. ఎంఐ క్లాసు, తర్వాత గేమ్స్ క్లాసు, తర్వాత లైబ్రరీ, ఇలా అన్ని డివైడ్ చేస్తుండేది. కానీ ఇప్పుడు ఎంఐ అనేది లేదండి. ఇప్పుడున్న ఈ కరికులంలో ఈ టైం టేబుల్లో ఎంఐ అనేది లేదు. మోరల్ ఇన్స్ట్రక్షన్స్ దానికి ఒక పీరియడే ఉండేది. తర్వాత క్రాఫ్ట్ టీచరు, తర్వాత పీడీపీటీ, అట్లా దాన్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అది లేదని మనం అది వదిలేసేయకుండా ప్రతి టీచరు దాని బాధ్యతగా ప్రతి క్లాస్ రూమ్లో, నేను అది చెప్పాను, మీరు 45 నిమిషాల్లో 40 నిమిషాలు పాఠాలు చెప్పండి. ఒక 5 నిమిషాలన్నా మీరు సమాజం గురించి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, కరెంట్ అఫైర్స్ కానీ, ఆ తర్వాత మన నడవడిక, వీటన్నిటి గురించి మోరల్గా ఎలా ఉండాలి మనిషి అనేవాడు అని చెప్పి అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. అప్పుడే ఒక తల్లి పిల్లలంటే అంటే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్యన, తర్వాత బంధుత్వాల మధ్య ఇలాంటి ఒక అవగాహన, ఒక ప్రేమాభిమానాలు ఇవన్నీ ఏర్పడాలి. అదేవిధంగా స్టూడెంట్ టీచర్ మధ్యన కూడా ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది ఉండాలి తప్పనిసరిగా. సో ఇవన్నీ ఉండాలంటే చిన్నప్పటి నుంచి మన దగ్గర 5వ తరగతి నుంచి ఉంటారు, వాళ్ళకి ఇలా మౌల్డ్ చేస్తూ పోతుంటే కథల రూపంలో కానీ, ఒక ఇన్సిడెంట్స్ రూపంలో కానీ వాళ్ళకి ఇలా చెప్తూ పోతే తప్పనిసరిగా మంచి పౌరులు మనము తయారు చెయ్యొచ్చు అని ఘంటాపదంగా చెప్పగలనండి. మన చేతిలో ఉంది అని నమ్ముతాను. నమస్తే. నమస్తే.